నేను 1968వ సంవత్సరంలో రక్షించబడ్డాను. ప్రభు నన్ను డిసెంబర్ మాసంలో 68వ సంవత్సరంలో రక్షించాడు. అప్పుడు నా వయసు దాదాపు 16 నుండి 17 వచ్చాయి. అయితే నేను రక్షించబడకముందు ఎస్ఎస్ఎల్సి కంప్లీట్ చేసుకున్నాక హైదరాబాదు చదువుల కోసం నేను వచ్చాను. ఆ టైంలో మా నాన్నగారు సిక్ అయ్యారు. హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్ గారు చెప్పారు 9 నెలలు హాస్పిటల్లో ఉండాలి అని. కాబట్టి ఆ కాలంలో మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు. అది మదనపల్లి దగ్గర శాంటోరియం అని మిషన్ హాస్పిటల్, టీబీ హాస్పిటల్. అది టీబీకే చూసేవాళ్ళు. మన దేశం అంతట్లోంచి, అన్ని రాష్ట్రాల్లోంచి అక్కడికి వచ్చేవారు. అన్ని భాషలు, చాలా భాషల వారు. సరే, హైదరాబాద్కి పోతున్నాను కదా చదువుకోవడానికి, మా నాన్నగారిని కలుద్దాం పోయి అని చెప్పేసి అని ఆశపడి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. ప్రభు కృపచేత ఆ టయానికి మా నాన్నగారు రక్షించబడ్డారు. ఆయన హాస్పిటల్లోనే ప్రభుని నమ్ముకున్నారు. చాలా ఆశ్చర్యమైన ప్రేమ, దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి అన్న సంగతి ఈరోజు నేను ఎరుగుదును. ఆయన ప్రేమ ఎంతో ఆశ్చర్యమైనది. ఆయన కార్యాలు చెప్పశక్యము కానివి, శోధింపశక్యము కానివి. మాది కడప జిల్లా చిన్న గ్రామం సి రాజుపాలెం అని ఒక కుగ్రామం. అది ఒక హైందవ కుటుంబం. ప్రభు అంటే తెలియదు, బైబిల్ అంటే చూడలే, యేసుక్రీస్తు అనే పేరు జీవితంలో అంతవరకు మేము వెళ్ళే. మేమే కాదు, మా గ్రామాల్లో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక క్రైస్తవ గుడి కానీ, ఒక చర్చి కానీ, లేకపోతే ఒక క్రైస్తవుడని పేరు కానీ మాకు వినపడినటువంటి దాఖలాలు లేనే లేవు. అయితే ఈయన గారు వెళ్ళి అక్కడ పోయిన తర్వాత హాస్పిటల్లో ఆయన సువార్త విన్నారు. ఆయన చాలా మరణ భయం చేత వెళ్ళాడు అక్కడికి. ఎందుకంటే ఆయనకు వచ్చింది టీబీ. ఆ దినాల్లో చాలా కష్టమైన జబ్బు అది. ఎందుకంటే ఎక్కువ చికిత్స అనేది అందుబాటులో ఉండేది కాదు. ఆ తర్వాత మా నాన్నగారి ఫ్రెండ్స్, అంటే పార్టీ స్నేహితులు, వాళ్ళు వెళ్ళి ఆయన అక్కడ చేర్చారు. చేర్చిన తర్వాత సరే ఇంటికి వచ్చి మా నాన్నమ్మను పంపిస్తామని చెప్పేసి వాళ్ళు వచ్చారు. ఒక 2 రోజులు అయింది. ఒక మనిషిని ఏర్పాటు చేసి వచ్చారు. 2-3 రోజులు అయింది. మా నాన్నమ్మ వెళ్ళాలి. అయితే ఈ లోపల ఆయన మీద హత్యాయత్నం జరిగింది అక్కడ హాస్పిటల్లో. హాస్పిటల్ అంటే ఇప్పుడు మనం చూసి హాస్పిటల్ లాగా ఉండవండి. అది హాస్పిటల్ అంటే అది ఒక ఊరు, ఒక ఊరు. మా నాన్నగారు స్పెషల్ వార్డులో ఉన్నారు. స్పెషల్ వార్డు అంటే ఒకే ఒక ఇల్లు లాగా ఉంటుంది. అది ముందు హాల్ ఉంటుంది, అక్కడ పేషెంట్ బెడ్ ఉంటుంది, స్టోర్ రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, వెనక కిచెన్ ఉంటుంది, స్టోర్ రూమ్, ఇంకొక హాల్ ఉంటుంది. ఇది ఒక స్పెషల్ వార్డు. ఈ ఒక వార్డుకు మళ్ళీ ఇంకో వార్డుకు చాలా ఎడం ఉంటుంది, దాదాపు కొన్ని గజాల ఎడం ఉంటుంది. అది స్పెషల్ వార్డు. ఇంకా వేరే వార్డ్స్ అన్నీ ఉండేటివి. అలాంటి ఒక వార్డులో చేర్పించేసి వచ్చారు. ఒకరోజు ఉదయం ఒక నర్సు వేషంలో ఒక ఆమె వెళ్ళి విషం తీసుకొని వెళ్ళి, సుబ్బారెడ్డి గారు మందు తెచ్చాను నోరు తెరవమంటే ఆయన అమాయకంగా నోరు తెరిచాడు. ఈమె తీసుకొని వెళ్ళి పోయిపోతుంది. అయితే ఆ దోమతెర కర్ర తగిలి కింద పడిపోయింది. అది అయిన తర్వాత సుబ్బారెడ్డి గారు మందు తెస్తే పడిపోయింది, మళ్ళీ వస్తానని చెప్పిపోయింది. ఈ లోపల ఈ పనివాడు వచ్చాడు. పనివాడు వచ్చి వాడంతా ఊడ్చి చేస్తుంటే వాడికి అర్థమైంది. వాడు అడిగాడు, అయ్యా రెడ్డి గారు ఎవరు వచ్చారు అంటే, నరసమ్మ వచ్చింది, మందు పోస్తానన్నది, నోరు తెరిస్తే దోమతెర కర్ర తగిలి పడిపోయింది అన్నది, మళ్ళీ వస్తానన్నది అంటే అప్పుడు ఆయన వాడు చెప్పాడు, ఇది మందుగా స్వామి, మీకేమైనా పార్టీలు ఉన్నాయా, నిన్నేమైనా కూలి చేయాలని ఎవరిని అనుకుంటున్నారా? అవును, ఇదేదో అలాంటిది జరిగింది నీ మీద, కాబట్టి దయచేసి వెంటనే మీ వాళ్ళని పిలిపించుకోండి. ఆమె హాస్పిటల్లో పనిచేసే నర్సు కాదు, పాడు కాదు, ఒక వేషం వేసుకోబోయింది, నర్సు వేషం వేసుకొని. ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్నమ్మ తర్వాత వెళ్ళారు. వెంటనే మాకు తెలిసి దేవుడు ఆశ్చర్యంగా ఆయన ప్రాణాన్ని కాపాడాడు. ఇది ప్రభు కృప, దేవుని ప్రణాళికలు. ఆ తర్వాత ఆ లైన్లో, ఆ వార్డ్స్లో ఇంకొక నర్సమ్మ మరుసటి రోజున వచ్చింది.
ఆమె ఇంకా బతికే ఉంది, చాలా వయసు ఆమెది. మా నాన్నగారు అయితే 99వ సంవత్సరంలో ప్రభులో నిద్రించారు. ఆయన రక్షించబడింది 68లో, 99లో ప్రభులో నిద్రించారు. ఆమె వచ్చి ఆ వార్డులో ఆమె సూది ఇవ్వబోతుంది. ఆమె విశ్వాసి కాబట్టి ఆమె పేషెంట్లు సువార్త చెబుతూ పోతూ ఉండేది. అప్పుడు ఆమె వచ్చి అడిగిందంట మా నాన్నగారిని, అయ్యా ఏం పేరు మీ పేరు, ఆడ రాసి ఉంటారు చూసుకో అన్నదంట. అంటే ఈయన చాలా కోపతాపాల్లో ఉన్నాడనమాట. సుబ్బారెడ్డి కదా, అవును సుబ్బారెడ్డి అని మా నాన్న ఎర్రంరెడ్డి సుబ్బారెడ్డి అన్నాడట, ఇంటి పేరు అది. అలాగైతే మీకు ఎందుకు వచ్చారు, ఏం జబ్బు మీకు అని అడిగిందంట. నాకు ఏం జబ్బు అనేది తెలియకుండా నువ్వు నాకు మందు ఇవ్వడానికి వచ్చావా అన్నాడట. ఇది రెండవ మాట. అయిన తర్వాత ఆమె చెప్పాల్సింది చెప్పింది ఓపికతో. అప్పుడు ఆమె అన్నది, సుబ్బారెడ్డి గారు మీకు టీబీ జబ్బు ఉంది, అయితే మేము దీన్ని బాగు చేస్తాం, మీకు ఇంకొక జబ్బు ఉంది అన్నారంట. నువ్వు నరసమ్మవు, పెద్ద డాక్టర్ గారు పరీక్ష చేసి నాకు టీబీ జబ్బు అని చెప్పాడు, నువ్వేంది ఇంకొక జబ్బు అని చెప్తావు, నువ్వు నరసమ్మవు అని అన్నాడట. ఆమె ఓపిక పట్టుకొని, సరే సుబ్బారెడ్డి గారు నేను మళ్ళీ వస్తాను, అందరికీ ఇంజక్షన్లు ఇచ్చి అని చెప్పి ఆమె ఒక చిన్న పుస్తకం ఆయన చేతిలో పెట్టిపోయింది. అందులో ముఖ్యమైన 17వ అధ్యాయం 10వ వచనం, హృదయము ఘోరమైన వ్యాధి కలది, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగల వాడు ఎవడనో లేడు. 17:10. ఆ తర్వాత మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి యేసయ్య చెప్పాడు, హృదయంలో నుంచి ఇలాంటివన్నీ బయలుదేరి మనిషిని ఏం చేస్తాయి, అపవిత్రపరుస్తాయి. కాబట్టి ఈమె ఇచ్చింది ఊరకు పోయిండదు అనుకుంటా. మళ్ళీ ఈయన దగ్గరకు వచ్చేటప్పటికి ఆమె ఎంత ప్రార్థన చేస్తూ వచ్చిందో ఏమో, కానీ దేవుడు ఆమె ప్రార్థనలు ఆలకించాడు. ఈయన విషయమై అంతకంటే ముందుగా దేవుని ప్రణాళిక అనేది ప్రభు నెరవేర్చడానికి ఆత్మ ద్వారా ఈయనలో కార్యం జరగడం ఆరంభించాడు. అంతా అయిపోయి దాదాపు మళ్ళీ 11:30కు ఆ నరసమ్మ వచ్చిందంట. సుబ్బారెడ్డి గారు అని అనగానే, నాకు తెలుసులే నా సంగతి అన్నాడట. ఏం తెలుసు అంటే, నాకు పాపరోగం ఉంది, ఇంకొక రోగం ఉంది అన్నాడట. అంటే ఎవరు మాట్లాడారు ఆయనతోటి? వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆమె ఇంకేం చెప్పలే, చిన్న పుస్తకం చేతిలో పెట్టిపోయిందంతే. ఆశ్చర్యం దేవుని వాక్యం. అందుకే చెప్పా, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పడిపోయినాడు, నలిగిపోయినాడు మనిషి. వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాను, అయ్యా నీ జబ్బు 9 నెలలు అన్నారు కదా పెద్ద డాక్టర్ గారు, పూర్తిగా నయమవుతుంది. వాస్తవంగా మళ్ళీ మా నాన్న చనిపోయే వరకు ఆ జబ్బు మళ్ళీ ఆయనకు రాలేక, అయితే ఈ జబ్బు బాగు చేసేది యేసుక్రీస్తు ప్రభు అని ఆ వాక్యాలు ఆధారం చేసుకుని సువార్త మా నాన్నగారికి ఆమె ప్రకటించింది. ప్రభు కృప, ఆయన రక్షించబడ్డాడు హాస్పిటల్లో. సరే, ఆ తర్వాత మా నాన్నను చూద్దామని నేను వెళ్ళి ఇక హైదరాబాద్కి పోతూ, ఆడికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారి దగ్గర కూర్చున్నాను. కూర్చుంటే ఏ ఫోటోలు కనపడతా ఉన్నాయి, అవన్నీ వేరే. మా దేవుళ్ళు లేని వాళ్ళు ఎవరు లేరు. అంతవరకు పుట్టిన మొదలుకొని ఆ రోజు వరకు మా నాన్న, నేను, మా ఇంట్లో ఎవరమైనా పూజించినట్టు వారు ఒక్కరూ కనపడలే. మా నాన్నగారి భక్తిని గురించి చెబితే 2 మాటలు చెప్పాలి. ఒకటి, ఆయన ఖచ్చితంగా పూజ పునస్కారాలు ఏ రోజు మానేవాడు కాడు. ఒక విషయం చెబితే, ఏ ఊరికన్నా పో, ఆ ఊరిలో తెల్లవారేటప్పటికి ఆ చెంబు మాత్రం వెంబడి పెట్టుకొని పోతాడు. ఇంట్లో నుంచి రాగి చెంబు ఒకటి ఎక్కడి నుంచో తెచ్చుకున్నది. ఆ తర్వాత అక్కడ దగ్గర కాలువ లేకపోతే చెరువు ఎక్కడ ఉంటే ఆడికి పోతాడు, నీళ్ళు తీసుకుంటాడు, ముంచుకుంటాడు, సూర్య నమస్కారం. ఆయన ఆ రోజు వరకు సూర్య నమస్కారం చేశాడని చెప్పడానికి సందేహమే లేదు. ఎంతసేపు నిలబడి అలాగ చేస్తూ ఉండేవాడు. అది ఆయన భక్తి. ఇంకో భక్తి చెప్పను. ఆయన భక్తి ఏంటంటే, పేకాట ఆడడానికి పోవాలన్నా, తాగడానికి పోవాలన్నా, పార్టీలు కొట్లాటకు పోవాలన్నా ఇంట్లో పూజ పునస్కారం చేసి పంచాంగం చూసి పలారం పంచి పెట్టి పోయేవాడు. ఇది ఆయన భక్తి. నడిమంచం మీద కూర్చొని పంచాంగం ముందు పెట్టుకొని, మా ఇంట్లో అప్పుడు ఆ కాలంలో గోడ గడియారం లేదు, ఏ గడియారం లేదు,
మా పక్కనే కోమటోళ్ళు ఇల్లు ఉంది, వాళ్ళ ఇంట్లో గోడ గడియారం ఉండేది. ఇక నాకు డ్యూటీ, పోయి టైం చూసిరా, పోయి టైం చూసిరా, పోయి టైం చూసిరా. ఎలా ఎన్నిసార్లు చెప్తాడు ఈయన పోయి టైం చూసిరా అని. అంటే పంచాంగంలో ఆ నిమిషం అంతవరకు అడుగు కరెక్ట్గా అడిగి వచ్చినప్పుడు అన్నీ చేసేది మాకు తెలుసు. ఈరోజు ఈయన పేకాట ఆడడానికి పోతున్నాడు, ఇంకా దేనికో పోతున్నాడు అనేది మాకు దాని ద్వారా అర్థమవుతుంది. ఇది ఆయన భక్తి. అయితే దేవుని కృప ఆశ్చర్యం. ఆయన రక్షించబడ్డాడు. ఈరోజు మా కుటుంబంలో అందరం రక్షించబడ్డాం. మేము 4 ఆయనకి పిల్లలు, నేను లాస్ట్. మా పిల్లలే కాదు, మా పిల్లలు రక్షించబడ్డారు. ప్రభు కార్యాల్లో, ప్రభు పనుల్లో ఉన్నారు. మేమెంతగానో దేవునికి కృతజ్ఞులం. ఆ రోజు అంతా అయిపోయిన తర్వాత నేను మా నాన్న పక్కన కూర్చున్నాను. చూస్తుంటే నాకేం అర్థం కాలే. ఆయన మేము మా నాన్నను క్వశ్చన్ చేసేవాళ్ళం కాదు ఎవరు కూడా. ఇంట్లో మా అన్నదమ్ములు ఎంత కేకలు పెట్టుకుంటున్నా మా నాన్న బయట అంటే చాలు, అయిపోయింది మా పని. పిల్లి చేలక భద్రం అంటారు చూడు, అట్లా అనమాట. అందుకే ఎవరు ఎప్పుడు క్వశ్చన్ చేయము, మాట్లాడడం కూడా ఆయనతో ఎక్కువ. సరే, తర్వాత అడగలేదు. కాసేపు అయిన తర్వాత అన్నీ ఇంటి దగ్గర బాగున్నారా అది అన్నాడు. కూర్చున్నాను. మా నాన్న పక్కన అటు చేరుంటాయి. అప్పుడు కాసేపు అయిన తర్వాత ఆయన పరిశుద్ధ గ్రంథం బైబిల్ తీసి నా వైపు చాపి చేత్తోటి, ఇదేంటో నీకు తెలుసా అని అన్నాడు. నాకేం తెలుసు అది, జవాబు చెప్పలే. అయిన తర్వాత ఆయన అది పరిశుద్ధ గ్రంథం బైబిల్ అన్నాడు. మా నాన్నగారు బహు స్పష్టంగా మాట్లాడతారు. నేను కూడా అంత మాట్లాడలేను ఈరోజు కూడా. ఆయన తెలుగు అట్లే ఉంటుంది, ఆయన రాత అట్లే ఉంటుంది, అంత స్పష్టంగా మాట్లాడతాడు. అయిన తర్వాత తెరిచి చదువు అన్నాడు. నేను తెరిచి చదువుతున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి. అర్థమవుతుందా అన్నాడు 2వ ప్రశ్న. ఇంక నేను సైలెంట్ అయిపోయి నాకేం అర్థమవుతుంది. అప్పుడు 3వది, ఆయన నోరు విప్పి నాకు సువార్త చెప్పాడు. ఫస్ట్ మా నాన్నగారి చేతుల మీద నుంచి నా చేతులకి బైబిల్ వచ్చింది. మా నాన్నగారి నోట్లో నుంచి నాకు సువార్త వినిపించబడింది. కానీ నేనేమి వేసుకున్నప్పుడు నమ్ముకోలేదు. కానీ అయితే ఆ తర్వాత అది దాదాపుగా జూన్ మాసం, అది 68వ సంవత్సరం. నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో నేను చదువుకుంటున్నప్పుడు మా నాన్నగారికి జవాబు చెప్పాలని, ఫలానా చర్చికి మందిరానికి వెళ్ళావా అంటే వెళుతున్నానని చెప్పడానికని నేను వెళ్ళి ఒకరోజు అక్కడ కూర్చున్నాను. ఇంకా నా రక్షణ గురించి నేను ఇప్పుడు చెప్పడం లేదు. కానీ ప్రభు ఆశ్చర్యమైన కార్యం చేశాడు. అయితే మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మా నాన్న ఒక మాట చెప్పాడు. అదే బైబిల్ మళ్ళీ నాకు ఇచ్చి, నువ్వు చదువుకోవడానికి పోతున్నావు కదా, నువ్వు ఎక్కడికన్నా పో, రోజుకు ఈ గ్రంథంలో 1 పేజీ చదువు అన్నారు మా నాన్నగారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పేజీ కాదు, పేజీలు చదువుకుంటున్నాను. నిశ్చయముగా భక్తుడు దావీదు అన్నట్లు 119వ కీర్తనలో, యెహోవా నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లటకు కారణము ఏమీ లేదు.